అందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనము దేవి చంద్రగుప్త అనే నవల వింటున్నాము. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి గిరిధర్. వీడియోని చివరిదాకా చూడండి. అలాగే మీకు బాగా అర్థం కావాలంటే ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సరిగ్గా సంవత్సరం గడిచింది. చంద్రగుప్తుడు ధ్రువదేవిని వివాహమాడి అభినందనలు తెలిపిన ధ్రువదేవి అమ్మా అంటూ ఉరిగిపోయింది. ఆమె నిండు చూలాలు. దేవి అంటూ చంద్రగుప్తుడు చాలా ఆందోళనగా ఆమె దరి చేరాడు. మీరు బయటికి వెళ్ళిపోండు మహారాజా. మాధవసేన ముసిముసిగా నవ్వింది. అతనికి అర్థమైంది ప్రసవ గడియలు సమీపించాయని. అతను అన్యమనస్కంగా లేచాడు. ఆమ్రకర్దేవుడు అరుదించాడు. ప్రభు, న్యాయమూర్తులు వీరసేన సభకు మరణదండన విధించారు. అతను వినయపీఠము సన్నిధికి తన వినయపత్రము సమర్పించారు అన్నాడు. వినయపీఠంపై అధికారము ఒక్క మహారాజుకే ఉన్నది. అతనికి ఆ క్షణం ధ్రువదేవి పక్కన ఉండాలని ఉన్నది. కానీ బాధ్యత బంధాలు వేసి లాగుతున్నది. చంద్రగుప్తుడు వినయపీఠము అధివహించాడు. శిఖరస్వామి వీరసేన సభ పెట్టుకున్న వినతి పత్రము చదివి వినిపించాడు. వీర పరాక్రమ సచ్చీలుడైన చంద్రగుప్తుని సముఖమునకు వీరసేన సభ దయాభిక్షకై పంపుచున్న విన్నపము. మహారాజా, మనిషి ఆశాజీవి. ఆ ఆశ అత్యాశ దురాశ అయితే ప్రమాదం. ఆ ప్రమాదం కోరి వరించాను నేను. నా చిన్నప్పటి నుండి ఏ చిన్న పని చేసినా మా తల్లిదండ్రులు నేను పెద్ద వీరుడు ధీరుడు అన్న ఆత్మవిశ్వాసం నన్ను ప్రక్కదారి పట్టించినది ప్రభు. ప్రపంచాన్నే జయించాలన్నంత తలంపు కలిగినది. మీకు వెన్నుపోటు పొడిచి మగధ సామ్రాజ్యం హస్తగతం చేసుకోవాలనుకున్నాను. అందుకే మీకు బాసటగా వెళ్ళి సింహసేనుడిని హతమార్చడంలో తోడ్పడ్డాను. మీ అభిమానం సంపాదించి మంత్రి పరిషత్తులో చేరినాను. అదంతా ఒక పీడకల. మీరు లేని సమయాన మొదట రాజమహల్ రహస్యాలు తెలుసుకోవాలనుకున్నాను. నావి అన్నీ నేరాలే. ఇది రాజద్రోహం క్రింద కాక ఒక ఉన్మాది చేసిన కార్యముగా భావించి నన్ను క్షమించి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం నిర్దోషి. నేను లేనినాడు వారు వీధిలో నిలబడుదురు. ఇది నా ప్రథమ తప్పిదముగా భావించి ప్రాణభిక్ష పెట్టమని దయా సముద్రులు దండనాధ్యక్షులు అయిన శ్రీవారి చరణములనంటి ప్రమాణం చేయుదును. మళ్ళీ ఇటువంటి అకార్యము తలపెట్టను. రాజకుటుంబానికి నమ్మిన బంటునై ఉందును. చంద్రగుప్తుడు ఆలోచనలో పడిపోయాడు. కొన్ని నిమిషములు ఆవరణ అంతా నిశ్శబ్దం ఆవహించినది. అందరూ ఊపిరి బిగబట్టి మహారాజు వంక చూస్తున్నారు. మహారాజు గారిచ్చే అంతిమ తీర్పుకై వేచియున్నారు. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉన్నదా సభ. చంద్రగుప్తుడు తల ఎత్తి సభను కలయ చూశాడు. నిందితుడైన వీరసేన సభ పెరిగిన గడ్డంతో మాసిన ఉడుపులతో దీనాతి దీనంగా నిల్చున్నాడు. అతనికి కాస్త దూరంలో దీనాతి దీనంగా శోకదేవతకు మారుపేర్లా నిలబడింది అతని అర్ధాంగి. ఆమె చీరను పట్టుకొని నిల్చున్నారు ఇద్దరు పసివాళ్ళు. చంద్రగుప్తుని వంక దీనంగా చూస్తున్నారు. మా తండ్రిని మాకు దూరం చేస్తావా అని ప్రశ్నిస్తున్నట్టున్నాయా చూపులు. ఆ పసివాళ్లకు తప్పు ఒప్పులు తెలుస్తాయా? తండ్రి దుష్టుడైన దుర్మార్గుడైన తన పిల్లలకు దేవుడు. మరోవైపు అతని వృద్ధ మాతాపితరులు నిల్చున్నారు. వారు వయోభారంతో కృంగిపోయి ఉన్నారు. పైగా కుమారుడిపై పడిన నిందాభారము మరింత కృంగదీసింది. మాకు పుత్రభిక్ష పెట్టు ప్రభు అని వారి చూపులు అర్థిస్తున్నాయి. చంద్రగుప్తుడు ఒక్క క్షణం చలించాడు. అతనికి ఇటువంటి విషమ పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చిరుమువ్వల శబ్దం అయినది. ఒక్కసారి అందరి దృష్టి అటు తిరిగింది. వృద్ధదాసి మనవరాలు చిత్ర నాట్యమాడే నడకతో వస్తుంది. ఆ పిల్ల మహారాజు చెంతకు అంత ధైర్యంగా వెళ్తున్నదేమిటా అని అందరూ ఆశ్చర్యముగా చూస్తున్నారు. శుభము శుభము మహారాజా, పుత్రోదయం అయినది అన్నది తల వంచి అభివాదము చేస్తూ. చంద్రగుప్తుని ముఖంపై ఒక్కసారి దరహాస చంద్రికలు ఉదయించాయి. అక్కడున్న పెద్దలంతా హర్షధ్వానాలు చేస్తూ మహారాజును అభినందించారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న సైనికాధికారులు 5 సార్లు ఫిరంగులు పేల్చడానికి అనుమతి ఇచ్చారు.
శివాలయంలో అర్చనలు చేయించమని మా ఆజ్ఞ. శిఖరస్వామి గారు ఆజ్ఞాపించారు. వైశాలి నగర సమీపాన ఉన్న వికలాంగుల గురుకులంలో పంచభక్ష పరమాన్నాలు పంచిపెట్టమని ఆజ్ఞాపించండి. ఆనందంతో ఆమ్రకర్ దేవుడు చెప్పాడు. చంద్రగుప్తుడు చిరునవ్వుతో కోశాధికారి వంక చూశాడు. అతనొక చిన్న మూట నడుము నుండి తీసి మహారాజుకు అందించాడు. అది మహారాజు చిత్రచేతిలో ఉంచాడు. యువరాజులు గారు ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో వర్ధిల్లుగాక అని ఆశీర్వదించారు కొందరు. చిత్ర మరొక్కసారి నమస్కరించి వెళ్ళిపోయింది. చంద్రగుప్తుడు లేచి నిల్చున్నాడు. పెద్దలు లేచి అతని తీర్పుకై చెవులు రిక్కబుడుచుకొని నిల్చున్నాడు. మహాజనులారా, మంత్రి సామంతులారా, రాజబంధువులారా, ఈ వినయపీఠం మీదుండగా నాకు అత్యంత సంతోషకరమైన వార్త అందినది. అందుకే యువరాజు జన్మించిన శుభ సందర్భంలో రాజద్రోహం తలపెట్టిన వీరసేన సభకు ప్రాణభిక్ష ప్రసాదించి దేశ బహిష్కరణ గావిస్తున్నాము అన్నాడు. ప్రభూ, వీరసేన సభ ఇల్లాలు అందరినీ తోసుకుని వచ్చి అతని పాదాలకు చుట్టుకుపోయింది. ఏమిటమ్మా, లేలే, చంద్రగుప్తుడు ఆమెను లేవనెత్తాడు. పునర్జన్మ ప్రసాదించారు ప్రభూ. ఆమె కంటి నుండి రాలే అశ్రు బిందువులలో ఇంద్రధనస్సుల సంతోష తరంగాలు నగ్నంగా నాట్యం చేశాయి. ఆశీర్వదించగలం నాయనా అన్న మాట నోట రాక సంతోష తరంగాలు గొంతుకు అడ్డుపడగా మాట్లాడలేకపోయాడా తండ్రి. ఆ తల్లి చెయ్యి ఎత్తి ఏమో గొనుక్కుంది. వీరసేన సభ కుమారులు పరుగున వచ్చి ఎవరూ ఊహించని విధంగా చంద్రగుప్తుని చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నారు. అతన పసివారి తలలు నిమిరి పంపించి వేశాడు. జయఘోషం ఇన్నుముట్టింది. మరణదండన ఎవరూ సంతోషంగా విధించరు, అవతలివారు ఆమోదించరు. కానీ రాజ్యంలో శాంతి భద్రతలు క్రమశిక్షణ నెలకొల్పాలంటే దోషులను శిక్షించక తప్పదు. అది విధించిన వారికి నరకమే. పాలకులకు భయపడి ప్రజలు మౌనం వహిస్తారు గాని వారికి ఆనందంగా ఉంటుందా? చంద్రగుప్తుడు మెల్లగా ధ్రువదేవి మందిరం వైపు నడిచాడు. దారిలో కుబేరనాగ ప్రభావతి కనిపించారు. అతను కూతురునెత్తుకుని ముద్దిడుకున్నాడు. హార్దిక అభివందనాలు మహారాజా అన్నది కుబేరనాగ. అది పరిహాసమో నిజమో అర్థం కాని అయోమయ స్థితి. అందుకే తల పంకించాడు చిరునవ్వుతో. ఆమె తన పుత్రికను తీసుకున్నది. ఈలాంటి ఆనందం పంచి ఇవ్వలేని దురదృష్టవంతురాల్ని అన్నది. ఆమె గొంతు పూడుకుపోయినది. నాగా, అవును నాథ, పుత్రోదయం సంతోషదాయకం కాదా? ఆ అదృష్టానికి నోచని అభాగ్యురాలిని. చంద్రగుప్తుడు చటుక్కున ఆమె నోరు మూశాడు. దగ్గరగా తీసుకున్నాడు. నాగా, మన రక్తం పంచుకుని పుట్టిన ఏ బిడ్డైతేనేం మన పుత్రుడైతే వారసుడని సంతోషిస్తాము. పుత్రిక వారసురాలు కాదా? కాకపోతే రాజ్యభారం వహించే పురుషుడు బయట నుండి వస్తాడు. అతని గుణగణాలు స్పష్టంగా అంచనా వేయజాలము, అంతేగాని అన్నాడు. ఆ శుభ సమయంలో ఆమె కన్నీరు నింపడం అతనికి బొత్తిగా నచ్చలేదు. కానీ ఇప్పుడు ఆమెకు హితవు చెప్పినా తలకు ఎక్కదని తెలుసు. అందుకే మౌనం వహించాడు. కుబేరనాగా కూతుర్ని లాక్కుని చరచరా తన మందిరం వైపు వెళ్ళిపోయినది. ఆమెకు ఉక్రోషంగా అసహాయంగా ఉన్నది. స్త్రీ హృదయం అనుకుని చంద్రగుప్తుడు నిట్టూర్చాడు. అతను మెల్లగా ధ్రువదేవి మందిరం చేరాడు. ఆమె అలసటగా కళ్ళు మూసుకొని పడుకుంది. అతను ఆమె కనురెప్పలు అంటనట్టు చుంబించాడు. ఆమె కళ్ళు విప్పి చిన్నగా నవ్వినది. చంద్రా, వీరసేన సభకు శిక్ష విధించారా? దేవి, ఈ సమయంలో నువ్వు ఎక్కువగా మాట్లాడవలదు అని ఆమె ముంగురులు సవరించాడు. నా మనసు ఎందుకో ఆందోళన పడుతున్నది చంద్రా. ఆందోళన వలదు దేవి. మాకు పుత్రోదయమైన ఈ శుభ సందర్భంలో అతడిని విడిచివేశాము అన్నాడు నిశ్చింతగా ఉండు అన్న ధోరణిలో. ఆమె పక్కనున్న పసివాడిని తదేకంగా తమకంగా చూశాడు. ఎలా ఉన్నాడు బాబూ? మనవలెనున్నాడు అన్నాడు. ధ్రువదేవి పక్కన నవ్వింది. ఇద్దరూ కుమారుణ్ణి చూస్తూ మౌనంగా గడిపారు. వారం దినములు రాజ్యమంతటా ఉత్సవాలు జరిగాయి, పూజలు జరిగాయి, దానధర్మాలు జరిగాయి. ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్టుంది పాటలీపుత్రము. అటువంటి సంతోష సమయంలో పుత్రునికి నామకరణోత్సవం జరిపించాడు చంద్రగుప్తుడు. సాకేతరాజు వెలలేని కానుకలు అర్పించాడు. వేద మంత్రములతో శాస్త్రోక్తంగా జరిగిన ఆ నామకరణోత్సవంలో నగరవాసులంతా పాల్గొన్నారు. జాతకరీత్యా కాతో ప్రారంభం అవుతుందన్నారు. శివాలయంలో కుమారస్వామిని దర్శించినప్పుడల్లా మాకో వింత అనుభూతి కలిగేది. అతని ఆశీస్సులని భావిస్తున్నాము. చిరంజీవికి కుమారగుప్తుడని నామకరణం చేద్దాం అన్నాడు. దానికందరూ ఆమోదించారు.
కుమారగుప్తుడు అని బంగారు అంగుళీయముతో మంచి ముత్యాల పల్లెరంలో రాశారు. కుబేరనాగ మాత్రం ఈ ఉత్సవంలో పాల్గొనలేదు. ఆమె నలతగా ఉందంటూ తన మందిరంలో ఉండిపోయినది. పూజా కార్యక్రమం ముగియగానే తన బిడ్డను తీసుకుని కుబేరనాగ మందిరానికి వెళ్ళింది ధ్రువదేవి. అయ్యో, మీరెందుకు వచ్చినారు? ఆమె ఆగమనానికి అయోమయంగా చూసింది కుబేరనాగ. తల్లి ఆశీస్సులు బిడ్డకు కావాలి నాగా, నీకు నలతగా ఉందని తెలిసి వచ్చి తిని కుమారుడిని ఒడిలో వేసింది. అప్పుడే చంద్రగుప్తుడు ఆ మందిరంలో అడుగు పెట్టడం చూసి నాగా తగ్గిపోయింది. ఆసీనులవ్వండి అన్నది పసివాడి చుట్టూ చేతులు వేసి. ఆమెకు ఒక్కసారి ప్రభావతి విషయం గుర్తుకు వచ్చింది. ధ్రువదేవి రోజుకొక రకంగా అలంకరించేది ఆ పసిపిల్లను. పూల చేరులతో ఉయ్యాల కట్టి ఊపేది. రాష్ట్రముల నుండి ఆయా రాష్ట్రములలో లభ్యమయ్యే దుస్తులు తెప్పించేది. దక్షిణాపథములో నగలు నాణ్యముగా చేస్తారని ప్రత్యేకముగా కంసాలిని పంపి తెప్పించింది. వంగ ఓద్రదేశములలో వెండి నగల ప్రశస్తి విని అక్కడి నుండి అవి తెప్పించింది. గాంధార దేశస్థులు జరీ దుస్తుల పని బాగా చేస్తారంటే చేయించింది. నెలల పసిపిల్లకి అలంకారాలు దేనికి అని అందరూ ముక్కుపై వేలుంచుకునేవారు. అదంతా గుర్తుకు వచ్చి కుమారగుప్తుణ్ణి ముద్దులాడింది కుబేరనాగ. మహారాజు తేలికగా నిట్టూర్చాడు. సాయంత్రం స్త్రీల ఉత్సవమని ప్రకటించింది కుబేరనాగ. తానే స్వయముగా ఉయ్యాల అలంకరించింది. తెల్లని మల్లెలతో ఊయల చేసి రంగురంగుల మందారాలతో చేరులమర్చి మధ్య మధ్య మరువం చేర్పించింది. రాజమహల్ను ఆనుకొని పెద్ద వసారా ఉన్నది. అక్కడ లాంఛనప్రాయంగా దేశ విదేశీయులకు విందులు జరుగుతాయి. అదంతా అలంకరించి పేరెంటాండ్రను పిలిచింది. ప్రభావతి తన చిన్నారి చేతులతో బొట్టు పెడుతుంటే స్త్రీలంతా ముచ్చటపడ్డారు. సాటి రాజకుటుంబీకులకు పసుపు కుంకాలతో పాటు తాంబూలం పండు ఇప్పించింది. అధికారుల భార్యలకు నగిషీలు చెక్కిన కాశ్మీరపు దంతపు బొమ్మలు ఇప్పించింది. బీద సాదలకు ఒక వరహ కడుపు నిండుగా భోజనము పెట్టించినది కుబేరనాగ. అందరూ పోటీలు పడి జోలపాటలు పాడారు. కుబేరనాగ అలక సాగించిందనుకున్నాను అన్నాడు చంద్రగుప్తుడు అలసటగా పడుకున్న ధ్రువదేవి ముంగుర్లు సవరించుతూ. మీకు స్త్రీలను గూర్చి సదభిప్రాయం లేనట్టుంది. ఏ భార్య అయినా తన భర్త ప్రేమానురాగాలలో భాగం పెట్టాలనుకోదు. ఆ మాత్రం ఆమె సహకరిస్తుంటే అది ఆమె గొప్పతనానికి నిదర్శనం. స్త్రీల గొప్పతనం అంగీకరిస్తున్నాము అన్నాడు చిరునవ్వుతో. స్త్రీ మైనం ఒత్తి లాంటిది చంద్ర. చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తూ తాను కరిగిపోతుంది. ఆ వెలుగు సక్రమమైన రీతిలో వెదజల్లాలంటే పురుషుని చేయూత అవసరము అంటూనే నిద్రలోకి జారిపోయింది. అతను ఆమెను చూస్తూ కూర్చున్నాడు. ఐరోపా ఖండం నుంచి వచ్చిన వ్యాపారుల వల్ల కొన్ని నూతన విషయములు సేకరించిన చంద్రగుప్తుడు మొదటి ప్రయత్నముగా అతను పాటలీపుత్రము నుండి వంగదేశమునకు రహదారి వేయించి ఇరువైపులా చెట్లు నాటించినాడు. ఈ చెట్లు నాటడం అశోకుని కాలంలోనే ప్రారంభమైంది. అక్కడక్కడ ధర్మసత్రములు నిర్మించారు. బాటసారులు విడిది చేయడానికి త్రుప్పు పట్టకుండా ఉండే ఇనుప సామాన్లు కొన్ని దిగుమతి చేసుకునేవారు. ఆ దిగుమతి చాలా ఖరీదుతో కూడుకున్న పని. అందుకే అతను ఆలోచించి సౌరాష్ట్రలో అరేబియాలో సముద్రం ఒడ్డుననే నౌకాయానమునకున్న వసతిని సవరించి శాశ్వత ఓడరేవుగా మార్చినాడు. అవి ఏర్పాటు చేసి వచ్చే నాటికి సంవత్సరం గడిచింది. మహారాజుల జీవితాలు ఎంత అందంగా కనిపిస్తాయో అంత శ్రమతో కూడినవి. అతను అరేబియా సముద్రము నానుకొని ఓడరేవు నిర్మించి రాజధానికి తిరిగి వచ్చేసరికి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శిఖరస్వామితో ముచ్చటించి అంతఃపురము దర్శించాలని లేచాడు. మాధవసేన అతనికి పాదాభివందనం చేసి అతనికి ఒక లేఖ అందించింది. చంద్ర, నాగను ప్రభావతిని చూడు అని ధ్రువదేవి వ్రాలు ఉన్నది. అతను అర్థమైనట్టు తల పంకించాడు. తను లేనప్పుడు ఏదో జరిగి ఉంటుందని ఊహించాడు. అతను ఆమె ఆదేశానుసారమే కుబేరనాగ మందిరానికి వెళ్ళాడు. ఆమె నాథుని ఆగమన వార్త విని అతను ధ్రువదేవి మందిరానికి వెడతాడని బాధగా ఆరాటంగా గడిపింది. అతను సరాసరి తన మందిరానికి రావడంతో చాలా సంతోషించింది. నవవధువే అయ్యి మధువు అందించింది. ఆ రాత్రి అక్కడ గడిపి మర్నాడు ధ్రువదేవి మందిరానికి వెళ్ళాడు. ఆమె చిరునవ్వుతో స్వాగతం పలికింది. అతన్ని ఆపాదమస్తకం పరికించింది. ఛాయ తగ్గి చిక్కిపోయావు చంద్ర అన్నది నడక నేర్చుకుంటున్న కుమారుడిని అతడికి అందించి. అతను కుమారునితో కాసేపు గడిపి ధ్రువదేవి ఒడిలో విశ్రాంతిగా పడుకొని తను ఈ సంవత్సరంలో పూర్తి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పాడు.
మహారాజుకు అయోధ్య ఇటు మధుర నగరుతో పని ఉండగా వంగదేశానికి రహదారి వేయించినారేం అన్నది. అది కాదు దేవి, అదనపు పన్నుల భారము ప్రజలపై మోపటం మాకిష్టం లేదు. తక్కువ ఖర్చుతో దగ్గర దారి వేయగలం కదా అన్నాడు. విదేశాలతో ఇప్పుడు సంబంధ వ్యయాలు మంచివని ఆలోచించారా అన్నది. దానివలన వచ్చే లాభములు వివరించాడు. దేవి, నీ వడిలో పడుకొని విశ్రాంతి తీసుకోవాలని 5-6 మాసముల నుండి ప్రయత్నించుచున్నాము. 1 సంవత్సరం గడిచిందంటే ఆశ్చర్యముగానున్నది అన్నాడు. అందుకే ఈ తడవ మీతో మేము వస్తాము అన్నది. ఏలికల జీవితాలు చిత్రమైనవి దేవి. ప్రతి నిమిషం ప్రమాదం పొంచి ఉంటుంది. మేము ఎక్కడికక్కడ ఎదుర్కొంటుంటాము. స్త్రీలు వెంబడి ఉంటే చాలా కష్టతరముగా ఉంటుంది అన్నాడు. మహారాజా, యువరాజా వారి జన్మదినోత్సవం ఘనంగా జరిపించాలని ఆమ్రకర్ దేవులు కోరుతున్నారు అన్నది మాధవసేన. దానికి మా ఆజ్ఞ కావలియునా? చంద్ర, ఈ విషయంలో మీతో నేను ఏకీభవించలేను. ప్రజల సొమ్ము ప్రజా సౌకర్యాలకు వ్యయపరచటంలో అర్థం ఉన్నది. కానీ పాలకుల ఆడంబరాలకు అధికార దర్పం ప్రకటించుకోవడానికి కాదు. మాధవ, మంత్రిగారితో విన్నవించు. యువరాజా వారి జన్మదిన సందర్భంగా బీద పిల్లలకు ఒక గురుకులం స్థాపిస్తున్నామని, అక్కడే పిల్లలకు మిఠాయిలు బట్టలు పంచిపెట్టే ఏర్పాటు చేయించవను అన్నది. ఆజ్ఞ మహారాణి. మాధవసేన వెళ్ళిపోయినది. దేవి, నీ మనఃప్రవృత్తి నా అంచనాలకు అందకున్నది. చిరంజీవి ప్రభావతి జన్మదిన కానుకను అడగబోయాడు. ప్రభావతి స్త్రీ, ఒక పురుషుడి అండదండలతో జీవించే స్త్రీ. కుమారగుప్తుడు అలా కాదు, కాబోయే ఏలిక. అతనికి కష్టసుఖాలతో పాటు ప్రజల సొమ్ము పాలకుల కైంకర్యానికి కాదని తెలుసుకోవాలి అన్నది. దేవి, ఆమె 2 చేతులు కళ్ళకద్దుకున్నాడు. ఆమె ఉదాత్తతను ఎందరూ అర్థం చేసుకుంటారు. ఆ రోజంతా అతను నూతనోత్సాహం పుంజుకుంటూ అక్కడే గడిపాడు. మరునాడు యువరాజు గారి జన్మదినం జరిగే పద్ధతి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆనందముగా విందు ఆరగించడానికి రాజకుటుంబ సభ్యులు కూర్చున్నారు. మహేంద్ర, నాన్నగారి పాదాలకు నమస్కరించు, ధ్రువదేవి ఆజ్ఞాపించినది. కుమారగుప్తుడు అందరికీ నమస్కరించాడు. మహేంద్ర అని మరో నామధేయమా అని ప్రశ్నించాడు చంద్రగుప్తుడు. ధ్రువదేవి నవ్వింది. అది నాకిష్టమైన నామము, అందుకే మహేంద్ర కుమారగుప్త అని నిర్ణయించాను అన్నది. చాలా బాగుంది, అతను ప్రశంసించాడు. ఇష్టమైన వారు ఏది చేసినా అందముగా ఉంటుంది, ఆనందముగా స్వీకరిస్తారు. ప్రభావతి నామం నాకిష్టం లేదు. కుబేరనాగా నిష్ఠూరోక్తులు ఆడబోయింది. అంతలో ఆమె మాటలకు అంతరాయం కలిగిస్తూ వినయపీఠం దగ్గరున్న ఘంటారావం ఆగకుండా వినిపించింది. అది అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం మోగించే గంట. ఈ మధ్యకాలంలో అతనెప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు, అన్యాయం జరగలేదు. ఎవరు మోగిస్తున్నారో అవగతం కాలేదు అతనికి. ఆ గంట మోగినప్పుడు ఎంత పనిలో ఉన్నా ఏమి చేస్తున్నా మహారాజుగారు రావలసిందే. దాసి అతని ముందు నీటి పాత్ర పట్టుకున్నది. చంద్రగుప్తుడు చెయ్యి కడిగినాడు. పాయసం ప్రభు, మాధవసేన అర్థింపుగా చూసింది. ఉండని మాధవ. అతను చరచరా దర్బారులోకి వచ్చేశాడు. ఆగకుండా మోగే ఘంటారావం విన్న సైనికాధికారి, ఆమ్రకర్దేవుడు, ఉపమంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆమ్రకర్దేవుడు సర్వసైన్యాధికారి త్వరితముగా బయటికి వెళ్ళినారు. చంద్రగుప్తుడు బయటికి తొంగి చూసినాడు. ఒక గడ్డపు వ్యక్తి గంట మోగిస్తున్నాడు. అతని వెంట 10-12 మంది నిల్చున్నారు. అతను ఎవరైనది పోలిక దొరకలేదు. ఆమ్రకర్దేవుడు అతన్ని సమీపించగానే చంద్రగుప్తుడు వచ్చి తన ఆసనంలో కూర్చుండిపోయినాడు. ఏమిటి చిత్రం? జనం ఎందుకింతలా మారిపోతున్నారు? న్యాయమని ఆక్రోశించే అన్యాయమేం జరిగినది? అందరూ దర్బారులో ప్రవేశించి మహారాజుకు అభివాదం చేసి కూర్చున్నారు. మీకు జరిగిన అన్యాయమేమిటి? ఎవరి వలన జరిగినది? సూటిగా ప్రశ్నించాడు చంద్రగుప్తుడు. మీ రాజకుటుంబం వలనే ఆ అన్యాయం జరిగినది మహారాజా. ఆ గడ్డపతను లేచి విన్నవించాడు. అవును, రాజ్యంలో అందరికీ ఒకే న్యాయం జరిపించాలి. చంద్రగుప్తుడు మౌనంగా విన్నాడు. మాట్లాడరే మహారాజా. మీ హృదయ వేదన చల్లారిన తర్వాత మేము మాట్లాడతాము అన్నాడు నిదానంగా. మాదే హృదయవేదన. నా కుమారుడు చారుదత్తును రాజదండనకు గురి చేశారు. సాగరదత్తుడు వచ్చి గట్టిగా అర్చినాడు. అవును ప్రభు, మా తమ్ముడు వినయుడు రాజదండనకు గురి అయ్యాడు. మరొకతను ఏడ్చాడు. మా అల్లుడు దొంగతనము దోపిడీలు జరిపాడని ఇలా అందరూ చెప్తూ ఉన్నారు. చిరునవ్వుతో విన్నాడు చంద్రగుప్తుడు. మీరు కోరేదేమిటి? న్యాయము చట్టము రద్దు చేయమంటారా? ప్రశాంతముగా అడిగినాడు.
న్యాయము చట్టము రద్దు చేస్తే ప్రపంచంలో శాంతి భద్రతలు కరువు అవుతాయని తెలియదా? అందరికీ ఒకే న్యాయం జరగాలని కోరుతున్నాము అన్నారు. నా పాలనలో అందరికీ ఒకే న్యాయం, ఒకే ధర్మం నొక్కి ఒక్కాణించాడు చంద్రగుప్తుడు. అది మీరు హృదయపూర్వకంగా అంటున్నారా? నా కుమారుడు చారుదత్తుడు ఏకైక పుత్రుడు. మీ రాజ్యాలు రాజభోగాలు ఆశించలేదు. వాడు వయసులో ఉన్నవాడు కావున వసంతసేనను బలవంతముగా అనుభవించాడు. సాగర్దత్త, మీకు మతి చాంచల్యం కలగలేదు కదా? వయసులో ఉన్నవారు బలవంతంగా స్త్రీలను చెరిచి చంపితే పర్వాలేదా? తీక్షణంగా అడిగాడు ఆమ్రకర్దేవుడు. చంపాడు, వాడిని మీరు చంపారుగా. మరి రాజద్రోహానికి కళ్ళు పీకించటము శిక్ష కాదా? ఆ శిక్షను ఏలినవారు వీరసేన సభకు ఎలా తప్పించారు? ఎందుకు? ఆవేదన ఆవేశముగా అరిచాడు సాగర్దత్తుడు. సాగర్దత్త, మీరాగండి మహామంత్రి. నేను మహారాజుగారిని ప్రశ్నిస్తున్నాను. దయాభిక్షకై ఏడ్చితిని, బ్రతిమాలితిని. కీర్తిశేషులైన సముద్రగుప్తుల వారికి దయ కలగలేదు అన్నాడు. ఆనాడే తన కుమారుడు మరణించినంత నూతనంగా దుఃఖం ప్రకటించి అందరి హృదయాలు కరిగిపోయేలా ఏడ్చాడు. సాగర్దత్త, మీకు కలిగిన దుఃఖానికి నా హృదయపూర్వకమైన సానుభూతి. కానీ ఒక శిక్ష వేసినది తండ్రిగారు, ఒక శిక్ష తప్పించినది మేము అన్నాడు చంద్రగుప్తుడు. ఆనాటి సంఘటనకు ఈనాటి విషయానికి పోలిక ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కాదు ప్రభు, మీ దయా దాక్షిణ్యం శిక్ష అన్నీ మీ స్వార్థం కోసం జరిగేవి. ప్రజాన్యాయం ఆలోచించరు. ఆ సంగతి తెలియని ప్రజలు మిమ్మల్ని దేవుడు అనుకుంటారు అన్నాడు కోపంగా. చంద్రగుప్తుని ముఖం కోపం రోషంతో జేవురించింది. నీ అభియోగం అర్థం లేనిది, ఆధారం లేనిది అన్నాడు కళ్ళ నుండి నిప్పు కణికలు రాలిపడుతుండగా. ప్రభు, శాంతించండి. మేము ఆధారం లేక మీ వద్దకు ఎలా వస్తాము? గత సంవత్సరమే నాకు వీరసేన సభ కనిపించి మీ విశాల దృక్పథం పొగిడి కంటతడి పెట్టుకున్నాడు. నేను ఆశ్చర్యపోయితిని. రాతి గుండెగల రాజుకు దయాదాక్షిణ్యాలున్నాయా? వారు ఇతరుల గురించి ఆలోచిస్తారా అని విస్మితుడనయ్యి, సాగర్దత్త, నీ వాచాలత కట్టిపెట్టి అసలు విషయం విన్నవించు ఆమ్రకర్దేవుడు ఆజ్ఞాపించాడు. అదే వచించుచున్నాను. అప్పుడే హిమాలయ పర్వతముల నుండి తిరిగి వచ్చి తిని చంద్రగుప్త మహారాజు తాను ప్రేమించి వలచిన ధ్రువదేవిని పొందడానికి అనుంగు సోదరుణ్ణే హత్య చేశాడని, దానికి అక్కడే ఉన్న ఉపసైన్యాధిపతి కత్తి దూశాడు. చటుక్కున అతను నోరు మూశారు. సేనాని, వదిలేయి. సాగర్దత్తుడు చెప్పేది వినవలేను చంద్రగుప్తుడు ఆజ్ఞాపించాడు. మహారాజా, అభియోగాలకు అంతూ పంతూ ఉండాలి. తీసుకువెళ్ళండి సాగర్దత్తుణ్ణి శిఖరస్వామి అరిచాడు. శాంతించండి ప్రధాని, శాంతించండి. మనం బలవంతముగా ఎవరి అభిప్రాయం దాచిపెట్టలేమో అన్నాడు చంద్రగుప్తుడు. సాగరదత్తుణ్ణి వదిలివేశారు. సాగర్దత్త, మీ మనసులో ఉన్న మాట చెప్పండి. మీకు మీ ప్రాణానికి వచ్చిన భయమేమీ లేదు హామీ ఇచ్చాడు. వద్దు ప్రభు, వద్దు. వలదు సాగర్దత్త, మేము పిరికివారము నిలకడలేని వారము కాము. నేను కాదు ప్రభు, నాలాంటి బాధాతప్తులైన వారంతా అనుకునే మాట ఇది. మీరు వదినగారి కోసరము అన్నగారిని హతమార్చినారని, అన్నగారిని హతమార్చటంలో మీకు వీరసేన సభ సహాయపడినాడు కావున అతని తప్పును క్షమించారని వారనుకుంటున్నారు అన్నాడు నిర్భయముగా. సాగరదత్తునికి బ్రతుకుపై ఆశ లేదు. అతని ఏకైక పుత్రుడు రాజదండనకు గురి అయ్యాడు. ప్రాణాలు తీస్తారు, అంతకంటే ఏం అన్న మొండితనం అలవర్చుకున్నాడు. ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు చంద్రగుప్తుడు. తను బావి మూయించగలడు, చెరువు మూయించగలడు, కానీ నరుని నాలుక మూయించలేడు. అందుకే తనను తాను సంభాళించుకున్నాడు. సాగర్దత్త, దూరం నుండి మీరు ఊహించుకున్నవన్నీ నిజము కాదు. వీరసేన సభను క్షమించినది అందుకు కాదు, మా స్వార్థంతోనే అన్న విషయం నిజమే, కానీ మీరు ఊహించినట్టు కాదు. అతని ప్రాణభిక్ష కోరినాడు. నేను పుత్రోదయంతో పులకించి నన్ను నేను మరిచి ఉన్నాను. అంతేగాని అతను నాకు అన్నగారిని హతమార్చుటకు తోడ్పడినాడని కాదు అన్నాడు గాద్గదిక స్వరంతో. అతనికి ధ్రువదేవి మాటలు గుర్తుకు వచ్చాయి. మనము స్వేచ్ఛా జీవులం కాదు చంద్ర. మీకు సంతోషం కలిగితే డబ్బు పంచిపెట్టు, అంతేగాని శిక్షలు రద్దు చేయటం ఎన్నో ఊహాగానాలకు అవకాశమిస్తుంది. మీరు ప్రజలు, అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు మీకున్నది, హెచ్చరించే బాధ్యత మీకున్నది, మందలించే చనువు ఉన్నది. కానీ నిందాలాపనలు చేయవద్దని మనవి. వీరసేన సభ విషయంలో మేము అవలంబించిన వైఖరి అనుమానాలకు దారి తీసేదిగా ఉన్నది. అది అటులో ఉండనిమ్ము. అతను చేసిన ద్రోహము నా వరకే పరిమితమైనది, కానీ మిగిలిన వారిదలా కాదు. చారుదత్తు చేసిన నేరం సహించరానిది. అందమైన పువ్వులాంటి వసంతసేన జీవితం నేలపాలు చేశాడు. ఆమె ప్రాణం తీశాడు.
అది క్షమించరానిదనే స్వర్గీయ మా జనకులు భావించి ఉంటారు. అటులనే నేనిక్కడ సమావేశమైన ప్రతి వారి బంధువులు ఇతరులకు హాని చేశారో వారిని శిక్షించక వదిలివేయటం భావ్యం కాదు అన్నాడు. అందరూ మౌనంగా విన్నారు. నా వ్యక్తిగత జీవితం విమర్శించే హక్కు లేదంటే మీరెవ్వరూ జవాబు ఇవ్వలేరు. కానీ వ్యక్తిని వృత్తిని విభజించి చూసేవారం కాము. నా రాజకీయ జీవితంపై వ్యక్తిగత జీవితపు ఛాయలు తప్పక పడతాయి. ఊపిరి పీల్చుకోవడానికి ఆగినాడు చంద్రగుప్తుడు. అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. మా జీవితంలో దాచుకోవలసిన రహస్యాలేం లేవు. మేము శాండిల్య ముని ఆశ్రమంలో ఉండగా తమ మాతామహుల ఇంటికి వచ్చిన ధ్రువదేవిని కలుసుకోవడం సంభవించింది. యువతరం పరస్పరాకర్షణకు లోనైన మాట వాస్తవమే. కానీ అన్నను చంపి అతని అర్ధాంగిని స్వీకరించాలన్నంత దృఢంగా నాటుకుపోలేదు మా స్నేహము. రాజకుటుంబాలలో పుట్టిన మాకు స్వేచ్ఛ తక్కువని కూడా తెలుసు. ఇక్కడ మౌలికంగా దెబ్బతీసిన అంశము మా అన్నగారి సూత్రాలు. ధ్రువదేవి కూడా జీవితంలో రాజీ పడాలనుకున్నది. కానీ రామగుప్తుల వారు ధార్మిక చింతన, శాంతి కాముకత్వం తప్ప మరే విషయము పట్టించుకోలేదు. అది ఎన్నో అనర్థాలకు దారితీసింది. ఇల్లాలినే పరాయివారి చెంతకు పంపారు. ప్రజలలో నుండి వచ్చిన ప్రతినిధులెవరో అరిచారు. అది అన్నింటికన్నా పెద్ద నేరం. స్త్రీ దేశస్త్రీ అని మర్చిపోయి ఆమె వ్యక్తిత్వం మంటగలిపి పరాయివారి పరం చేయనించాడు. చెప్పండి, మీలో ఎవరైనా మీ చేతుల మీదుగా మీ భార్యను పరాయివారికి అప్పగించగలరా? ఆవేశంగా అడిగాడు. లేదు, చావనైనా చస్తాం గాని అప్పగించలేము. కొన్ని కంఠాలు కోపంగా అరిచాయి. ఆ తెగువలేని రామగుప్తుడు నా అన్న సంగతి మర్చిపోయినాం మేము. మా తండ్రిగారికిచ్చిన మాట, మా తల్లిగారికి మరణశయ్యపై చేసిన వాగ్దానము నిలుపుకోవాలని మా తాపత్రయం. మా అన్నగారు యుద్ధంలో హతులయ్యారు. అలా కాకపోయినా ఆయనను శత్రురాజులు బ్రతకనిచ్చేవారు కాదు. చంద్రగుప్తుడు అందరి వంక చూశాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఇక ధ్రువదేవిని వివాహం చేసుకోవటంలో మేము సాంఘికాచారాలను అతిక్రమించలేదు. రాజుగా అందరి శాంతి సౌఖ్యాలు చూడవలసిన వారం మేము అన్నాడు. అందరూ జవాబు లేదన్నట్టు తలలు పంకించారు. నిందలు నిష్ఠురాలు వేసే కన్నా ముందు విషయం యొక్క పూర్వాపరాలు తర్కించుకోవాలనని నా ప్రార్థన. అటులనే మా తండ్రిగారు తాతగారులు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని నన్ను ప్రశ్నించటము సబబు కాదని మనవి చేస్తున్నాను అన్నాడు. అతను ఎంత మృదువుగా చెప్పినా కంఠంలో కాఠిన్యం స్పష్టంగా వినిపించింది. ఎవ్వరూ నోళ్లెత్తలేదు. శిఖరస్వామి హితవు చెబుతుండగానే అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. నువ్వు పురికొల్పావంటే నువ్వు అనుకుంటూ వాదించారు. చంద్రగుప్తుడు సభ చాలించాడు. ఆనాటికి ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.